హాయ్ స్టూడెంట్స్. భారత రాజ్యాంగం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం భారత రాజ్యాంగానికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫస్ట్, స్పీకర్ కార్యాలయానికి సంబంధించింది సరైనది ఏది? స్పీకర్ కార్యాలయానికి సంబంధించి సరైనది ఏది? సో ఫస్ట్ వచ్చేసి రాష్ట్రపతి ఇష్టమున్నంత వరకు పదవిలో ఉంటాడు. ఇది రాంగ్ అండి. ఫస్ట్ వచ్చేసి రాష్ట్రపతి ఇష్టమున్నంత వరకు పదవిలో ఉంటాడు. ఇది రాంగ్ అండి. ఓకే, ఇది రాంగ్. నెక్స్ట్, స్పీకర్ ఎన్నికయ్యే నాటికి సభలో సభ్యుడు కానవసరం లేదు. స్పీకర్ ఎన్నికయ్యే నాటికి సభలో సభ్యుడు కానవసరం లేదు. ఇది కూడా రాంగ్ అండి. నెక్స్ట్, కానీ స్పీకర్కి ఎన్నికయ్యే నాటి నుంచి 6 నెలల లోపు అతడు సభకు ఎన్నికవ్వాలి. సభ కాల పరిమితి ముగియక ముందే రద్దయితే అతని పదవి కూడా రద్దవుతుంది. సో ఇది కూడా రాంగ్ అండి. స్పీకర్ తన పదవికి రాజీనామా చేయాలి అంటే డిప్యూటీ స్పీకర్ పేర రాజీనామా పత్రం రాసి పంపాలి. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. స్పీకర్ తన పదవికి రాజీనామా చేయాలంటే ఏం చేయాలండి? డిప్యూటీ స్పీకర్ పేరిట రాజీనామా పత్రం రాసి పంపాలి. ఇది కరెక్ట్. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన కేంద్ర ఉమ్మడి జాబితాలకు అదనంగా ఇవ్వబడిన అధికారాలు ఏవి? కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన కేంద్ర ఉమ్మడి జాబితాలకు అదనంగా ఇవ్వబడిన అధికారాలు ఏవి? సో ఫస్ట్ వచ్చేసి అవిశిష్ట అధికారాలు, సెకండ్ వచ్చేసేది అవిశిష్ట అధికారాలు. ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్, సమాఖ్య అధికారాలు. ఇది రాంగ్. నెక్స్ట్, రాష్ట్ర జాబితాలోని శాసన అధికారాలు. ఇది కూడా రాంగ్. ఫోర్త్ ఏది కాదు. ఇది కూడా రాంగ్ అండి. నెక్స్ట్, కేంద్ర రాష్ట్రాల ఆర్థిక సంబంధాల గురించి సరైనది ఏది? కేంద్ర రాష్ట్రాల ఆర్థిక సంబంధాల గురించి సరైనది ఏది? సో ఫస్ట్ వచ్చేసి కేంద్రంచే ఇవ్వబడిన మొత్తమే రాష్ట్రాలకి అతిపెద్ద ఆదాయ వనరు. కేంద్రంచే ఇవ్వబడిన నిధులే మొత్తమే రాష్ట్రాలకి అతిపెద్ద వనరు. రెండోది, కేంద్రం ద్వారానే రాష్ట్రం విదేశీ రుణాలు తీసుకుంటాయి. కేంద్రం ద్వారానే రాష్ట్రం విదేశీ రుణాలు తీసుకుంటాయి. సో ఇది కూడా రాంగ్ అండి. సో ఫస్ట్ ఇది కూడా రాంగ్, ఇది కూడా రాంగ్, ఇది కూడా రాంగ్. మూడోది వచ్చేసి రాష్ట్రాలు ఆదాయం పన్ను విధించలేవు. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వస్తువులపై విధించే ఎక్సైజ్ డ్యూటీలో 100% వాటా రాష్ట్రాలు పొందుతాయి. ఇది రాంగ్ అండి. సో రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వస్తువులపై విధించే ఎక్సైజ్ డ్యూటీలో 100% వాటా రాష్ట్రాలు పొందుతాయి. ఇది రాంగ్ అండి. నెక్స్ట్, రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడిన సర్కారియా సంఘం దేనిపై నివేదిక సమర్పించింది? రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడిన సర్కారియా సంఘం దేనిపై నివేదిక సమర్పించింది? సో ఫస్ట్, కేంద్ర రాష్ట్ర సంబంధాలు. ఇది కరెక్ట్. సో సర్కారియా సంఘం వచ్చేసి ఎన్నికల సంస్కరణను నివేదిక సమర్పించింది. ఇది రాంగ్. అంతర్రాష్ట్ర వివాదాలు రాంగ్. గిరిజనుల అభివృద్ధి రాంగ్. సో కేంద్ర రాష్ట్ర సంబంధాలు వచ్చేసి ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్, రాజ్యాంగంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి వసూలు చేసుకునే అధికారం కల్పించబడిన పన్నులు ఏవి? రాజ్యాంగంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి వసూలు చేసుకునే అధికారం కల్పించబడిన పన్నులు ఏవి? సో ఫస్ట్ వచ్చేసి ఎస్టేట్ డ్యూటీ. ఇది రాంగ్ అండి. సెకండ్, అమ్మకం పన్ను. ఇది కూడా రాంగ్ అండి. 3, కార్పొరేషన్ పన్ను. ఇది కూడా రాంగ్ అండి. సో ఓన్లీ కేంద్ర ప్రభుత్వానికి వసూలు చేసుకునే అధికారం కల్పించిన పన్నులు వచ్చేసి రైల్వే ఛార్జీ, లగేజీపై పన్నులు. ఇది ఒకటే కరెక్ట్. రైల్వే ఛార్జీ, లగేజీలపై పన్నులు. నెక్స్ట్, రాష్ట్రంలో ఉమ్మడి జాబితాలోని అంశంపై చట్టం చేయబడితే అదే అంశంపై కేంద్రం చట్టం చేసినట్లయితే ఏమవుతుంది? రాష్ట్రంలో ఉమ్మడి జాబితాలోని అంశంపై చట్టం చేయబడితే అదే అంశంపై కేంద్రం చట్టం చేసినట్టయితే ఏమవుతుంది? సో ఫస్ట్ వచ్చేసి కేంద్ర చట్టం కంటే ముందు అది ఆమోదించబడుతుంది. ఇది రాంగ్ అండి. నెక్స్ట్, రాష్ట్రపతి సమ్మతితో రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం ఆమోదించబడుతుంది. సో రాష్ట్రపతి సమ్మతితోనే రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం ఆమోదించబడుతుంది. ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్, 3, సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది. ఇది రాంగ్ అండి.
4 రాష్ట్ర సభలో మెజారిటీలో నిర్ణయించబడుతుంది. రాష్ట్ర శాసనసభలో మెజారిటీలో నిర్ణయించబడుతుంది. ఇది రాంగ్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి కార్పొరేషన్ పన్ను అనేది ఏంటిది? కార్పొరేషన్ పన్ను అనేది ఏంటిది? సో ఫస్ట్ వచ్చేసి కేంద్రంచే విధించబడి రాష్ట్రాలచే వసూలు చేయబడింది. కార్పొరేషన్ పన్ను అనేది కేంద్రంచే విధించబడి రాష్ట్రాలచే అమలు చేయబడుతుంది. సో కేంద్రంచే విధించబడి పూర్తిగా దీనికే చెందుతుంది. రాష్ట్రాలచే విధించబడి అనుభవించబడుతుంది. కేంద్రంచే విధించబడి కేంద్ర రాష్ట్రాల వాటా ప్రకారం తీసుకుంటాయి. ఆన్సర్ తెలియదు. నెక్స్ట్ ఆర్థిక సంఘం పరిధిలో లేని అంశం ఏంటిది? ఆర్థిక సంఘం పరిధిలో లేని అంశం ఏమిటిది? సో ఫస్ట్ కేంద్ర రాష్ట్రాల మధ్య నికర పన్ను ఆదాయాన్ని పంపిణీకి సంబంధించి సిఫార్సు చేస్తుంది. సో ఇది ఆర్థిక సంఘం పరిధిలోకి వస్తుందండి. సో ఇది కరెక్టే, అంటే ఇది రాంగ్ ఆన్సర్, కానీ ఈ సెంటెన్స్ కరెక్ట్. నెక్స్ట్ పన్నుల వాటాలకు సంబంధించి రాష్ట్రాల కేటాయింపుపై సిఫార్సు చేస్తుంది. సో ఇది కూడా ఆర్థిక సంఘం పరిధిలోకి వస్తుందండి. సో ఆన్సర్ ప్రకారం ఇది రాంగ్. 3 వచ్చేసి కేంద్ర రాష్ట్ర బడ్జెట్లోని వ్యయాన్ని వివిధ శాఖల మధ్య కేటాయింపుకు సిఫార్సు చేస్తుంది. సో ఇది ఆర్థిక సంఘం పరిధిలోకి రాదండి. ఇది కేంద్ర రాష్ట్ర బడ్జెట్లోని వ్యయాన్ని వివిధ శాఖల మధ్య కేటాయింపుకు సిఫార్సు చేస్తుంది. నెక్స్ట్ కేంద్ర సంఘటిత నిధి కాకుండా రాష్ట్రాలకు గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ద్వారా వచ్చే ఆదాయం కోసం సిఫార్సు చేస్తుంది. కేంద్ర సంఘటిత నిధి కాకుండా రాష్ట్రాలకు గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ద్వారా వచ్చే ఆదాయం కోసం సిఫార్సు చేస్తుంది. ఇది కూడా కరెక్టే, ఆర్థిక సంఘటన పరిధిలోకి వస్తుంది ఇది కూడా.